టాలీవుడ్ లా ఇక కమర్షియల్ సినిమాలల్లా హీరోయిన్ పాత్రలు ఎప్పుడు తీసుకట్టుగా ఉంటది. ఇక ఈ విషయం మనకి ఎప్పటి నుంచో ఎరకనే. ఇక కమర్షియల్ సినిమాలంటే హీరోకి ఎలివేషన్లు, ఇక హీరో సుట్టే కథ నడుస్తూ ఉంటది గనక ఇక హీరోయిన్లకు 4 పాటలు 3 సీన్ల వరకే పరిమితం చేస్తూ ఉంటారు. ఇక కమర్షియల్ సినిమాలలో ఎదగాలంటే స్టార్ల పక్కన నటించాల్సిన అభిప్రాయం ఇట్లా చాలా మంది వ్యక్తం చేసిరు. గట్లా చేస్తేనే సక్సెస్ అవుతారనే నమ్ముతారు. ఇప్పుడు చూసుకుంటే ఇక అట్లా చేసిన హీరోయిన్లు ఇట్లా ఎంతమంది సక్సెస్ అయితే చూడలేదు. ఇక అప్పటి రోజులు వేరు. ఇక ఇప్పుడు మాత్రం జనాలు కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఇష్టపడుతున్నారు. అటువంటి సినిమాలు చూడడానికనే చాలా కోరుకుంటున్నారు కనుక ఇక స్టార్ హీరోయిన్ల సైతం ఇక స్టార్ హీరోల సినిమాలల్లా నటించడానికి ఇక ఒక కారణం ఉన్నది. ఎందుకంటే కమర్షియల్ హీరోయిన్ లెక్క అనిపించుకోనికే ఇక ప్రాధాన్యత లేకపోయినా కానీ నటించాల్సిన వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి హీరోయిన్ల సైతం ఒప్పుకున్న మాట నిజమే. అయితే ఇప్పుడు చూసుకుంటే గినక గిట్లా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అయితే చాలా మంది సినిమాలు విడుదలైన తర్వాత సినిమాల పాత్ర మాత్రం లేకపోలేదు. కానీ ప్రమోషన్ల ముందుగానే హీరోయిన్లను మాత్రం దర్శక నిర్మాతలు ముందుంచుతారు. అయితే తాజాగా విడుదలైన కమర్షియల్ సినిమాలు గది గిట్లా డబుల్ స్మార్ట్ గట్లనే మిస్టర్ బచ్చన్ సినిమాల పరిస్థితి గుట్లా హీరోయిన్ల పరిస్థితి గిట్లనే ఉన్నదంట. అయితే మిస్టర్ బచ్చన్ సినిమాల మంచిగా భాగ్యశ్రీ నటించింది. ఇక ఈవెన్ గిట్లా పాటలల్లా హరిశంకర్ మంచిగా కమర్షియల్ గా అందంగా చూపించిండు. అయితే ఇక సినిమా చూసేటప్పటికి తీరా ఈమె పాత్ర అయితే అంతంత మాత్రంగానే ఉన్నదనంట. ఇక పాత్రలో ఈమె 4 సీన్లకు మాత్రమే పరిమితం అయ్యి ఉన్నది అని అంటున్నారు. కానీ అభిప్రాయం గిట్లా వ్యక్తం అవుతున్నది. ఇక గట్లా చూసుకుంటే డబల్ స్మార్ట్ సినిమాల గిట్లా కావ్య తాపర్ని ఇక గ్లామర్ షోకి తప్ప ఇక కథ ఉన్న పాత్రకి ఎటువంటి ప్రాధాన్యత ఇయ్యలేదని ఇక దానికి మాత్రమే పరిమితంగా పెట్టిరని పాటలు మాత్రం మంచిగా హైలైట్ చేసిరని చెప్పేసి అంటున్నారు. ఇక దీని మొత్తం చూసుకుంటే గినక ఈ మధ్యకాలంలో చూసుకుంటే యాడ చూసినా హీరోయిన్లకి కమర్షియల్ సినిమాలలో గిసువంటి పాత్రలే లభిస్తున్నాయి. ఇక వాళ్ళు గిట్లా కథ ఇని ఒప్పుకున్నారో లేదో అనే అభిప్రాయం ఇట్లా వ్యక్తమవుతున్నదంట. కానీ ఇప్పుడు చూసుకుంటే జనాలు బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు జూనిక ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక హీరోయిన్ పాత్రలు ఇట్లా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇక ఎప్పట్లేకనే ఇక ఏదో ఉన్నామా హీరోయిన్లకి గ్లామర్ పెట్టినామా అన్నట్టే ఇప్పుడు నడుస్తలేదు. అందుకనే ముందుగాల ఇప్పుడు అందరూ దర్శక నిర్మాతలు ఇట్లా హీరోయిన్ పాత్రలు ఇక గ్లామర్ షోకే కాకుండా మంచిగా కథ పరంగా నడిచే పాత్ర డిజైన్ చేస్తే బెటరేమో అని చెప్పేసి కామెంట్లు అయితే వినబడుతున్నాయి. ఇక ఈ 2 సినిమాలు చూసిన తర్వాత మీ అభిప్రాయం గిట్లనే అనిపించిందా ఏంది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.